ఏమొచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈయన గొడవలకి అంతు లేకుండా పోతుంది. ఆయన కాపలా కాయలకు చేస్తాను. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా ఏంటి? ఓ గోర్ఖా వెనకాల తిప్పంటావా? అది కాదరా, మీ నాన్నకు ఒక ఆడతోడుని చూసామంటే అటు కాపులతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది. గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా ఉప్మా రెడీరా. ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. ఏ వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైంది. ఎరా ఇంటి మనిషి అంటున్నావు? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళదాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళదాం. ఎంతకంటే రెడీ అంటరా? మరి ఎవరు రెడీ? రెడీ సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం. అర్థమైందిరా, టింకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు. చూసుకో సంపేస్తాను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడ ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును, మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచు పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. ఆపు, ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనం వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కళగానే ఉంటుంది. మరి ఆడోళ్ళేది? మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే. చిట్టి చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్.